హాయ్ హాయ్ హలో హాయ్ అండి. సార్ హాయ్. హాయ్ ఓహో మంచి డిమాండ్ ఉంది బ్రో. అంటే కావ్య గారితో మాట I remember you. యా అదే అడుగుదాం అనుకుంటున్నా. I think Hello. we during Bichagadu promotions Yeah, I'd met you and we exactly. took a selfie and something like that. ప్రపోజ్ చేయడం Yes. యాక్చువల్లీ మొన్న చాలా మిస్ అయ్యాను. What? అంటే ఫెబ్ 14th కి చాలా మిస్ అయ్యాను అన్నమాట. Shit. సో అందుకనే ఒకసారి ఎలా ఉన్నారు అని అడుగుదాం. హౌ ఆర్ యు అని ఆస్క్. I'm good. యు ఆర్ గుడ్. Yeah, how are you? ఐఎమ్ అబ్సల్యూట్లీ గుడ్. Okay, what is your question? Now ask a question. Okay. Compulsory. యాక్చువల్లీ ఈ మూవీ చూశాను, నేను ఇవాళే చూశాను. యాక్చువల్ టుడే ఐ వాచ్ ద మూవీ భైరవ్ కోన. అర్థం అవుతుంది కానీ మాట్లాడడం చాలా కష్టం అవుతుంది. అంటే ఇంకా నా మైండ్లో ఇంకా క్యాత్యాయిని పోలేదు, సో అందువల్ల హాఫ్ సారీయా? యా. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్ ఖచ్చితంగా సారీ. ఐ విల్ వేర్ హాఫ్ సారీ. ఇంకా మైండ్లోనే ఆ క్యాత్యాయిని తిరుగుతూ ఉంటే ఇక్కడ కావ్య గారిని కొంచెం తీసుకోలేకున్నా అనమాట. సో మీరు ఆ లుక్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అది మీ పేరు కాకపోయినా మూవీలో కాకపోయినా మీకే బాగా సెట్ అయింది. Yeah, even I am hoping to play such a character in which I'll wear only half sarees. Pakka, rural character, something I'll do. Next. నెక్స్ట్ ఇంకా డైరెక్టర్ గారికి హాయ్ అండి. హాయ్ హాయ్ సార్. హలో అండి. సార్ మళ్ళీ శుక్లపక్షం ఎప్పుడు వస్తుంది సార్? ఏమో అడిగి చెప్తానండి. అంటే అప్పుడు వచ్చినప్పుడు నన్ను కూడా ఆ భైరవ్ కోనకి తీసుకెళ్తారని. ఓకే అండి. ఏం లేదండి, నాది ఒక చిన్న హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి. చెప్పండి. మా అంటే నాకు ప్రీవియస్ ఎక్స్ ఉండే, ఆహా, తను పోయింది, ఓకే. అంటే చచ్చిపోయింది. చూసు. సో సో తను పావడం తనకు ఒక రింగ్ ఇచ్చా, గోల్డ్ రింగ్. ఓకే. అది తీసుకెళ్ళిపోయింది. సో నెక్స్ట్ శుక్లపక్షం ఎప్పుడు వస్తుందో చెప్తే నేను మీతో వచ్చి నా రింగ్ తెచ్చుకుందామని. మీకు పక్కా అర్థం- అండి, డన్, అర్థమైంది. నేను చెప్తానండి, మన ఇద్దరు వెళ్దాం. యా. ఇంకా ఎవరైనా అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారండి దెయ్యాలు ఊర్లకి, దెయ్యాలకు. అలాగే అదొకటి ప్లస్ ఇంకొకటి కూడా ఉంది. అంటే మీతో పాటు వస్తే కొంచెం పరిచయాలు కూడా పెరుగుతాయి అన్నమాట భైరవ్ కాన్లో. ఆహా. అంటే బేబీ అని పిలవడం కానీ బాగా బాగా అంటే హగ్గా అన్ని. ఓకే. అలాగే అంత బ్యూటిఫుల్ వర్ష బోలమ్మ, అదే భూమి భూమి. భూమి రిప్పు భూమి యాక్చువల్లీ రిప్పు భూమి అండి. ఆర్ఐపి భూమి కదా. సారీ అండి. అంటే చాలా మంది చూసారా అంటే ప్రాబ్లం లేదు, కానీ వర్ష బోలమ్మ కన్నా భూమియే బాగుంది సార్. అవునా అండి. నిజంగా ట్రెడిషనల్ గా ప్రిఫర్ అవుతున్నాడు బ్రో. ఇక్కడేమో హాఫ్ సారీ అంటున్నారు, అక్కడేమో చుడిదార్ అంటున్నారు. మీ టేస్ట్ అర్థమైంది భయ్యా. అంటే మీరు కూడా మీ గురించి కూడా చెప్తానండి. పర్లేదు, సరదాగా ఏడిపిస్తున్నారు. నా గురించి వద్దు ప్లీజ్ ప్లీజ్. అంటే అట్లా కాదన్న, మామూలుగా మూవీలో మీ లుక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే కొంచెం అంటే అట్లీస్ట్ మొస్టాచ్ ఉన్నా కూడా బాగుండేది. చిన్నపిల్లల్లో ఉన్నానా? చాలా లేదా? చాలా చిన్నపిల్లల అయితే పర్లేదు, అంటే ఈ వయసుకి ఆ మాత్రం కనిపిస్తున్నానండి. అన్న అని చెప్పి పిలవడానికి కష్టంగా అయ్యో ఉంది. పర్లేదు, వయసు చాలా ఎక్కువే, ఉమ్, అది ఇష్టం వల్ల తెలియట్లేదు అంతే. థ్యాంక్ యూ. ఓకే బోలమ్మ గారికి అదే 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 Become Bollamma only. I recently వద్దు, saw some. వద్దు అట్లా వద్దు. Ah. మీమర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ మీమర్ Queen. క్వీన్ ఆఫ్ మీమర్. ఓకేనా? బాగుందా ఇది? చాలా బాగుంది. అంటే Very happy. అంటే ఎవరన్నా యాప్ట్ అవుతారంటే దానికి మీరే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ లవ్ మీకు తెలుసు కదా, యాక్చువల్లీ మీ బ్లడ్ లోనే మీమ్స్ ఉన్నాయి. యూ లవ్ మీమ్స్ కాదు, మీ బ్లడ్ లోనే ఉంది. కరెక్ట్. ఇందాక కావ్య గారు మాట్లాడుతుంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ ఎక్సైట్మెంట్ కానీ కానీ మీరు లాయల్ కావ్య గారు మాట్లాడితే కావ్యనే కదా చూడాలి. యూ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ హర్. లేదు నా దృష్టి అంతా అట్టున్నా కూడా, నా దృష్టి ఎట్టున్నా కూడా నా హృదయం అదే హార్ట్, ఐ మీన్ హార్ట్ లో లేదు ఇది ఇప్పుడు 2 minutes బ్యాక్ యు మీరు ఆర్ ఫ్లాటింగ్ విత్ హర్. చిన్న సజెషన్ నేను ఇస్తున్నాను, వెళ్ళిపోతా. ఓ ఫ్రెండ్లీ అడ్వైస్. ఓకేనా? ఎవరో ఒకళ్ళ మీద ఫిక్స్ అవ్వండి, ఓకేనా?
అందరూ ఇద్దరిద్దరు ఇది రెండు బోట్ ఎక్కుతా ఏది ముందుకెళ్తుంది దాంట్లోనే అన్న- వెళ్తా అని. అన్న 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఏమని చెప్పన్నా. రెండు కళ్ళు ఉంచుకోమంటాను. మరి మీరే అట్లా అన్నప్పుడు You have 2 eyes, we have 4 legs together. వద్దులే, నా ఐస్ కూడా ఇచ్చేది And 4 sandals. అంటే Be careful. అన్న వద్దులే అన్న, నాకు ఒక సైడే చాలు. మరి మా ఊళ్ళు చాలా డేంజరస్ wild గా సైడ్ ఉన్నారు. ఎంచుకున్నావు ఇది ఇట్లా. అదే మా ఊళ్ళు మనుషుల్లో చాలా- 2 రకాలు. కోపం వస్తే తను ఏడుస్తుంది, తను ఏడిపిస్తుంది. ఓకేనా? నేను ఏడవడానికే రెడీ అన్న. నేను ఏడవడానికి రెడీ అన్న, మీకు అర్థం కాలే. రెడీ టు క్రై. యా ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్ళండి అన్న. Hello everyone. So this is Shanmuka, Law of Life page admin. So my question first to VA Anand garu. హలో అండి. సో ఇప్పుడు మీమస్ ని ఇన్వైట్ చేశారు కదా, అవునండి. మీ కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా, అవును. మీ ఐడియాస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఈ మీమర్స్ తో మీ కొత్త ఐడియాని లింక్ చేసి ఏమన్నా మూవీ ప్లాన్ చేయగలరా? చేద్దాం, ఏముంది, చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. అండ్ మై క్వశ్చన్ టు సందీప్ కిషన్ గారు. హాయ్. హాయ్, దిస్ ఇస్ షణ్ముఖ. హాయ్ షణ్ముఖ. సో మై క్వశ్చన్ ఈస్ లైక్, ఇప్పుడు మీరు ఇండియన్ మైథాలజీ ఫాలో అయ్యి మూవీ తీశారు కదా, సో ఫ్యూచర్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మీరు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన. ఫస్ట్ వాళ్ళ హనుమాన్ రాసినప్పుడు హనుమాన్ ఐడియా చెప్పగానే నేనే కథకి తెగ ఎక్సైట్ అయ్యి ఫస్ట్ ఐడియా వినేసి నేను విలన్ ప్లే చేస్తా రండి అని చెప్పి పిలిచాను. ఆఖరికి నన్ను ఏడిపించడానికి మైక్లను కూడా పెట్టాడు టైటిల్ విలన్ దానికి. ఓకేనా? బట్ నేను కథ విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎలా అనుకున్నా ఒక స్పైడర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లా ఉంటుంది, అలాగే నాకు చెప్పారు కూడా. అప్పుడు మనోడు స్కెచ్లన్నీ రాసి బ్యాక్ స్టోరీ రాసి తీసుకొచ్చి చెప్తే కథ విన్నాక నేను విలన్ అయ్యేది హనుమంతుడికి ఏంటి చెప్పింది తేజ సజ్జాకో ఒక క్యారెక్టర్కో కాదు అని. దెన్ ఐ సెడ్ ఐ వుడెంట్ డూ ఇట్ అండ్ ఐ మూవ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్. సో నాకు అలాంటి కథలు కానీ అలాంటి ఐడియాలు కానీ లేదా ప్రశాంత్ రాసే విధానం కూడా చాలా ఇష్టం. బట్ ఈ డిస్కషన్స్ ఎప్పుడూ లేవు. సో అప్కమింగ్ ఐ షోలీ బి అ పార్ట్ ఆఫ్ విఏ ఆనంద్ సినిమాటిక్ యూనివర్స్ ఉందో. బట్ సో అప్కమింగ్ మూవీస్ లో ఏమన్నా ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్ ఏమన్నా అంటే మీకు చేసే ఆలోచన అంటే ఏమన్నా తప్పకుండా సైన్ ఉందండి. చేసింది ఏమన్నా ఉన్నాయా? దేర్ ఈస్ సంథింగ్ ఇన్ డిస్కషన్ విచ్ ఇస్ ఆన్ మైథాలజీ కాదు, బట్ అదొక ఇది. So, if చెప్పచ్చు అనుకుంటే అది ఎవరితో అనేది No, చెప్పగలరా? అది mythology కాదు. ఇట్ ఇస్ మోర్ రిటర్న్ ఇన్ ద పాస్ట్ థింగ్, బట్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దాట్. ఓకే. బట్ యా, ఐ థింక్ ఒక ఆనంద్ గారు అనుకున్నట్టుగానే భైరవ కోన 2 చేస్తే దాంట్లో మిథాలజీ టచ్ కొని ఎక్కువ ఉంటుంది. Yeah, So, yeah. thank you.